బీసీ బంధుపై విచారణ పిడుగు. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్న పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ ఆఫీసర్లు. లక్ష ఏం చేశారంటూ వివరణ సేకరణ. ఏడాదిన్నర కిందటి బిల్లులు ఇవ్వాలని హుకుం, లేదంటే లక్ష వాపసు ఇవ్వాలని హెచ్చరిక. ఇప్పుడు బిల్లు లేనిది వృత్తిదారుల ఆవేదన. ప్రభుత్వం తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న బీసీలపై విధానాన్ని బీసీ నాయకులు ఆగ్రహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన బీసీ బంధు ఒక విడతలో ₹1,00,000 చొప్పున కొంతమందికి ఇవ్వడం జరిగింది. వారు చేతి వృత్తులు చేసుకునే వారికి ఎంతో కొంత చేదోడు వాడగా ఉండాలని లాస్ట్ సిచ్యువేషన్లో ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం మారినాక దాన్ని కంటిన్యూ చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందని దాన్ని కంటిన్యూ చేయలేక మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన ₹1,00,000 ఏం చేశారని కార్యదర్శులు మరియు ఆఫీసర్లను పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. దీనిపై బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. దీనిపై కాంగ్రెస్ గవర్నమెంట్పై మేము కొట్లాడతాం, ఇదేనా బీసీలకు చేసే న్యాయం? బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి బీసీ బంద్ ఇచ్చిన గత ప్రభుత్వం ఏం చేశారు? ఇవ్వకపోతే వాపసు ఇవ్వాలి అనడం ఇది ఎంతవరకు న్యాయం? దీనిపై బీసీకి సంబంధించిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలానే మీరు కంటిన్యూ కక్షపూరితమైన బీసీలపై చేస్తే తెలంగాణ ప్రజలు రాబోయే కాలంలో మీకు గుణపాఠం తెలియజేస్తారని తెలియజేయడం జరుగుతుంది.